తమ్ముడు నమస్తే. నమస్తే అన్న. ఒక్కసారి మీ పేరు మీ ఫామ్ పేరు చెప్పరా? మా డైరీ ఫామ్ నేమ్ వచ్చి పండు డైరీ ఫామ్ అన్న. ఓకే. మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రామవరం డైరీ ఫామ్. ఇప్పుడు మన దగ్గర ఎన్ని గేదెలు ఉన్నాయి? మన దగ్గర ఎప్పుడు 30 నుంచి 40 గేదెలు ఉంటుంది అన్న. ఓకే. ఇప్పుడు ఇలాంటి మనకి మీలాంటి ఏజ్ ఉన్న యువత డైరీ రంగంలోకి వస్తే లాభాలు ఉంటాయా, నష్టపోతారా, ఎట్లా? లాభాలు ఉంటాయి అన్న. డైరీ ఫామ్ కోసం తెలిసి ఉండాలి వాళ్ళకి. ఓకే. తెలిసి ఉంటే లాభం ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు. డైరీ ఫామ్ కోసం తెలియకపోతే ఇబ్బంది ఉంటుంది. మీరు ఈ డైరీలోకి రావడానికి కారణం, ప్రధానమైన కారణం ఏంటి? మీరు మా డాడీ మా తాతయ్య గారు అంతా ఇదే వ్యాపారం అన్న. అంటే నేను కూడా ఇదే బిజినెస్ లోకి వచ్చాను. ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి? ఇవి మొత్తం 20 years నుంచి చేస్తున్నాం ఇది. ఓకే. చిన్నప్పటి నుంచి మీరు ఇలానే ఉన్నారు కాబట్టి మీకు. అవును. ఓకే. బాగానే ఉంటుందా డైరీ రంగం అంటే? చాలా బాగానే ఉంటుంది అన్న, ఇబ్బంది ఏమి ఉండదు. మనం చేసుకోవాలి పని వర్క్. మరి డైరీ వర్కర్ రాకపోతే మనం చేసుకుని ఉండాలి. ఇప్పుడు ఎన్ని గేదెలు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్? 20-30 గేదెలు ఉందన్న. ఓకే. దాని గురించి ఒకసారి చెప్పండి. ఈ ముర్రా టాప్ క్వాలిటీ అన్న. ఓకే. ఎన్నో అయితే ఉంటుంది అందా? 3 lakhs అనేది. 3 అయితే ఉంటుందా? అది డెలివరీ అయిందా కాలేదా? ఇంకా అవ్వలేదన్న. ఇంకా అవ్వలేదు. 4-5 రోజులు ఉంటుంది. 4-5 రోజులు. ఇది అండర్ క్వాలిటీ చూసుకోవచ్చు. 4 రూముల మధ్య గ్యాప్ కూడా చూసుకోండి. ఇంకా 4 to 5 days డెలివరీ అయితే ఎన్ని పాలు ఇస్తుంది అందా? 14 లీటర్లు ఇస్తుంది. 14 లీటర్లు. ఓకే. ఖచ్చితంగా 14 లీటర్లు వరకు పెట్టుకోవచ్చు రైతులు. ఓకే. ఎంత రేటు విషయానికి వస్తే ఎంత నుంచి ఎంత ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్? 1,20,000 నుంచి 1,50,000, 1,60,000 దాకా ఉన్నాయి అన్న. ఓకే. ఇది రెండోది వచ్చేసి ఇది ముర్రా అన్న. ఓకే. ఇది 15 రోజులు టైం ఉంది. 15 రోజులు టైం ఉంది. అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు. ఇంకా 15 రోజులు అయితే టైం ఉందని చెప్తున్నారు. పాలు డెలివరీ అయితే ఇది ఎంత ఇస్తుంది? ఇది 15 లీటర్లు పాలు ఇస్తుంది. 15 లీటర్ వరకు ఇస్తుంది. ఓకే. ఇది వచ్చేసి డెలివరీ అయితే మనకి ఎన్ని పాలు పెట్టుకోవచ్చు? ఇది 16 లీటర్లు పాలు ఇస్తుంది. 16 లీటర్లు పెట్టుకోవచ్చు. చూసుకోవచ్చు. రైతులు అయితే ఇక్కడ అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ అండి. తెలుసుకున్న తర్వాత తీసుకోవాలి. పాలిచ్చే గేదెలు ఉన్నాయి ఇప్పుడు ఫామ్ లో? పాలిచ్చే అంటే ఒక 5-6 అలా ఉన్నాయి అన్న. తక్కువ అంటే ఎండాకాలం కదా ఇప్పుడు. పాలిచ్చే గేదెలు తక్కువ ఉన్నాయి, సూడి గేదెలు ఎక్కువ ఉన్నాయి. చెక్ చేసుకొని తీసుకోవచ్చు. చెక్ చేసుకోవచ్చు అన్న, ఇబ్బంది ఏమి లేదు. 2 పూటల పాలు ఇక్కడ ఉండి చెక్ చేసుకోవచ్చు. ఓకే. దీని గురించి ఒకసారి డెలివరీ అయితే మనకి ఎన్ని పాలు ఇస్తుంది? ఇది కూడా 14 లీటర్లు పాలు ఇస్తుంది. 14 లీటర్ పాలు. సైజ్ బాగుంది. ఇది ఇది ఒక 20 రోజులు టైం ఉంటుంది. 20 రోజులు టైం ఉంది. ఇంకా అన్ని కూడా ఇప్పుడు కనబడుతున్నాయి. ఇవన్నీ మొత్తం సూడి గేదెలే? అన్నీ సూడి గేదెలు. ఒక వారం 10 రోజుల లోపు. ఓకే. ఇది వచ్చి దీని గురించి ఎన్నో అయితే ఉంటుంది అందాది? ఇది సెకండ్ లాక్ ముర్రాలో టాప్ క్వాలిటీ గేదె ఇది. ఓకే. 2వ ఈతలో ఉంది. ముర్రాలో మంచి క్వాలిటీ గల బఫెలో అని చెప్తున్నారు. ఇది డెలివరీ అయితే మనకి ఎన్ని పాలు పెట్టుకోవచ్చు? 16 లీటర్లు పాలు ఇస్తుంది. 16 లీటర్ వరకు పెట్టుకోవచ్చు. ఓకే. చూసుకోవచ్చు. 16 లీటర్ మిల్క్ కెపాసిటీ పెట్టుకోవచ్చు. 16 లీటర్లు ఇస్తుంది. 14 లీటర్లు ఇస్తుంది. ఓకే. ఇవన్నీ కూడా మనకి 16 లీటర్. ఇది ఎన్నో ఈత ఉంటుంది అందా? ఇది సెకండ్ అన్న. 2వ ఈత. ఓకే. 2వ ఈత బఫెలో అని చెప్తున్నారు. చూసుకోవచ్చు. అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళు చెప్పింది కదా, మేము చెప్పింది కదా, మీకు కంపల్సరీ తెలిసిన రైతులు చాలా మంది వస్తున్నారా? సూడి గేదెలు ఎక్కువ తీసుకుంటున్నారా? పాడి గేదెలు తీసుకుంటున్నారు. 2 తీసుకుంటున్నారు. అవునన్న. ఓకే. ఎట్లా ట్రాన్స్పోర్ట్ ఎట్లా ఉంటుంది మన దగ్గర? 5 గేదెల కన్నా ఎక్కువ కొనాలన్న. 5 గేదెల కన్నా ఎక్కువ అంటే ఫ్రీగా చేస్తాం. ట్రాన్స్పోర్ట్ అంతా ఫ్రీ అంటున్నారు కానీ దాంట్లో గేదెలనే మళ్ళీ వేస్తున్నారని చెప్తున్నారు. నిజమేనా? అలాగే ఉండదన్న. మా వెహికల్స్ రిటర్న్ వెహికల్స్ ఉంటాయి. ఓకే. దాన్ని డీజిల్ కొట్టుకుంటే సరిపోతుంది. అందుకే ఫ్రీగా పెడతాం మేము. ఓకే. అంటే 1-2 ఆటలకి ఉండదు. 5 కంటే ఎక్కువ 6 తీసుకుంటే ఫ్రీ చేస్తారు. 5, 4, 3 తీసుకుంటే అలా పెట్టుకోవాలి. డీజిల్ లిమిట్ పెట్టుకోవాలి. డీజిల్ లిమిట్ ఎంత అయితే అందా? హైదరాబాద్ ట్రాన్స్పోర్ట్ 15,000 అవుతుంది అన్న. 15,000 వచ్చేస్తాడు. అంటే అది బేగా వెళ్ళిపోవాలనుకుంటే రిటర్న్ వెహికల్స్ కదా, ఒక రేట్ ఉంటుంది. ఓకే. రిటర్న్ వెహికల్స్ పెట్టుకుంటే మనకి ట్రాన్స్పోర్ట్ లో తగ్గిపోతుంది. అవును. ఓకే. మనకి అంటే ఇంత దూరం వచ్చి రైతులు కొంత సక్సెస్ అవుతారా తెలంగాణ నుంచి? అంత దూరం ఇబ్బంది ఏమన్నా? అందరూ మన తెలంగాణ వాళ్ళు ఎక్కువ వస్తున్నారు. ఓకే. మన కర్ణాటక, తమిళనాడు వీళ్ళు కూడా వస్తున్నారు. అవును. మంచిగానే వస్తున్నారు. చాలా. అంటే ఇప్పుడు రేట్లు అయితే ఎక్కువ ఉన్నాయి కాబట్టి రేట్లు అయితే బాగున్నాయి, ఎక్కువ ఉన్నాయి. రావడానికి అందరు ఓకే వస్తున్నారా? వస్తున్నాను. ఇబ్బంది ఏం లేదు. క్వాలిటీ పెట్టగా రేట్ ఉంటది. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది కాబట్టి క్వాలిటీ ఉంటే ఎక్కడైనా మనకి గేదెలు వచ్చి కొనుగోలు చేసి తీసుకుంటున్నారు. ఓకే. ఇలాంటి క్వాలిటీ గల గేదెలు అయితే మన దగ్గర ఎనీ టైం కూడా అందుబాటులో ఉంటాయి. 360 రోజులు ఉంటాయి. ఓకే. అంటే మనకి ఈ డైరీ ఫామ్ రంగంలోకి రావాలంటే కంపల్సరీగా పని నేర్చుకొని ఉండాలి. తెలిసి ఉండాలి. సెలెక్ట్ ఎట్లా చేసుకోవాలి? సెలెక్ట్ చేసుకునే విధానం ఎట్లా? కొత్తగా వచ్చేవాళ్ళు క్వాలిటీ అలా తెలియకపోతే మనం చెప్తారా? అలా తెలియకపోతే మనం చెప్తాం. ఒకవేళ వాళ్ళు తెలిస్తే వాళ్ళు చార్జ్ చేసుకోవచ్చు. అందులో ఏమైనా తప్పులు ఉంటే మనం చెప్తారు. అంటే ఇప్పుడు వాళ్ళకి నచ్చిన గేదె తీసుకుంటే ఇది కొంచెం పర్లేదు, ఇది పాలు తక్కువ ఇస్తుందని చెప్తారా? చెప్తాను. ఇప్పుడు ఇందులో దీనికి ఏమైనా ప్రాబ్లం ఉందనుకో దీన్ని పక్కన గడియేస్తాం. ఓకే. అది దీనికి ఎలా ప్రాబ్లం చెప్పి అమ్ముతాం. ఓకే. అది వాళ్ళు నచ్చినా కూడా ఇది వద్దులే అని చెప్పి చెప్తారు. ఓకే. ఇలా అంటే వాళ్ళ సెలెక్షన్ వాళ్ళు తీసుకుంటే మాత్రం వదిలేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అవగాహన చాలా మంది, కొంతమంది అవగాహన ఉంటుంది, కొంతమంది అవగాహన చెప్తారు. తెలిసిన వాళ్ళ కోసం మేమేం చెప్పాం. ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఈ గేదె వద్దండి, వేరే గేదె తీసుకొని చెప్తాం. ఓకే. ఈ విధంగా చేస్తున్నారు. మార్నింగ్ డైరీ రంగంలోకి మీరు ఇప్పుడు ఈ ఏజ్ లో వచ్చారు కదా, ఏ టైంకి లేస్తారు? ఏ టైంకి? 4కి లేస్తాను. 4 నుంచి మనకి సాయంత్రం దాకా డైరీ వర్క్ దగ్గర ఉంటాం. వర్క్ దగ్గర మొత్తం డైరీ ఫామ్ లో ఉంటారు. మధ్యలో ఏమైనా వేరే పని ఏమైనా చూస్తారు? ఇదే కదా డైరీ. ఓకే. గడ్డి కోయడం దగ్గర నుంచి పేడ తీయడం, పాలు తీయడం మొత్తం మీరే. ఎన్ని గేదెలు? ఒక 10 గేదెలకు చూసుకుంటారా?
మా షెడ్లో అయితే ఇప్పుడు ప్రజెంట్ 30 గేదెలు ఉంది. నేను మా బామ్మది ఉంటాం, ఇద్దరం చూసుకుంటాం. అంటే అన్ని కూడా డెలివరీ అయిన ఉండే కాబట్టి మీకు ప్లస్ అది. అవును. ఓకే. సూడి గేదెలకు ఎలాంటి దాన వేస్తున్నారు? పచ్చిగడ్డ అయితే ఎండుగడ్డ వేస్తారా? సూపర్ నేపియర్ వేస్తాను, 4G బుల్లెట్ అదిగో అక్కడే ఉంది అయితే. మందే. ఓకే. ఎన్ని ఎకరాలు వేస్తారు సూపర్ నేపియర్? 6 ఎకరాలు 7 ఎకరాలు ఉంది. 7 ఎకరాలు. ఇప్పుడు అది మంచిదేనా సూపర్ నేపియర్? చాలా మంచిదన్న. మంచిదేనా? ఓకే. అదైతే వేస్తారు. అవును. గడ్డి కోయడం దగ్గర నుంచి మొత్తం కూడా మీరే చేసుకుంటారు కాబట్టి ఓకే చూసుకోవచ్చు. తమ్ముడు అయితే చాలా మనకి అంటే ఒక 2-3 ఇయర్స్ అయిందా ఫుల్ ఫిడ్జ్ ఇందులోకి వచ్చి? 4-5 ఇయర్స్ నుంచి కూడా మీకు ఏ గేదె ఎట్లా ఉంటది, దాని రేట్ ఎంత ఉంటది అన్ని కూడా తెలుసు నాకు, అన్ని తెలుసు. ఓకే. మార్కెట్ లో తిరుగుతుంటారు కాబట్టి. ఎక్కడి నుంచి ఎక్కువగా వచ్చారు రైతులు ఈ మధ్యలో ఈ లాస్ట్ మంత్ మార్చి నుంచి? వరంగల్, తెలంగాణ నుంచి, అక్కడి నుంచి ఎక్కువ వస్తారు. ఎక్కువ తెలంగాణ వస్తారు, ఎక్కువ హైదరాబాద్ లో వస్తారు. ఓకే. హైదరాబాద్ నుంచి వచ్చి ఎక్కువ గేదెలు అయితే వీళ్ళు కొనుగోలు చేసి తీసుకుపోతారు. పాల గ్యారంటీ? పాలు 25 రోజుల గ్యారంటీ ఉంటుంది అన్న. ఉంటుందా? 25 రోజులు దాటిన తర్వాత పాలు తక్కువ వస్తే మీ గేన్ మార్చి వేరే గేన్ ఇస్తాం. ఓకే. చెప్పిన పాలు అందరికి ఇస్తున్నాయి? చెప్పిన పాలు మాక్సిమం 1 లీటర్ 2 లీటర్ డిఫరెన్స్ ఉంటుంది కానీ కన్ఫర్మ్ గ్యారంటీ ఉంటుంది. పాలు అవ్వదు వేరే గేన్ మార్చుతాం. ఓకే. ఇప్పుడు 14 లీటర్లు అంటే రైతులు ఎంత వరకు పెట్టుకోవచ్చు? 14 లీటర్లు అయితే మినిమం ఉన్న రేట్లో అయితే మినిమం 1,40,000-1,50,000 ఉందన్న గేర్ రేటు. పాలు ఇప్పుడు 14 లీటర్లు ఇస్తాయని చెప్తారు కదా మీరు, అక్కడికి పోయినాక ఎన్ని లీటర్లు ఎక్స్పెక్ట్ చేయాలి రైతులు? ఒక 13-12. 2 లీటర్లు అటు ఇటు తగ్గించుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు కదా మనం చెప్పిన దానికంట. ఓకే. ఒక 12 లీటర్లు పెట్టుకుంటే ఇబ్బంది ఉండదు. మనం చెప్పిన దానికంట తక్కువ చెప్పాక ఎక్కువ ఇబ్బంది ఉండదు, ఎక్కువ చెప్పి తక్కువ ఇబ్బందే కదా, ఇబ్బంది ఉంటుంది. ఓకే. దాని వల్లనే మనం చాలా మంది రైతులు వచ్చి మోసపోయాం అంటే కామెంట్ కూడా చాలా ఇబ్బందిగా పెడుతున్నారు అందరూ. ఇప్పుడు చాలా మంది తెలిసి ఉండాలి కామెంట్ పెట్టే వాళ్ళకి, వాళ్ళకి ఏం తెలీదు, వచ్చి తీసుకుంటున్నారు మోసపోయామంటున్నారు. ఇంకేం తెలుస్తుంది వాళ్ళకి? అమౌంట్ పెట్టామంటే మనకి వాళ్ళకి తెలిసి ఉండాలి కదా. ఇప్పుడు చాలా మంది కూడా రైతులు వస్తున్నారు కానీ డైరీ ఫామ్ ఎవరికి ఉందో కూడా తెలియట్లేదు కదా. అవును, తెలియట్లేదు. వీడియోస్ పెడుతున్నారు చాలా మంది, వీడియోస్ పెడతారు, చూస్ చేసుకోవాలి కదా వాళ్ళు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చూడాలి. ఇక్కడ అన్ని డైరీ ఫామ్ తిరగాలి, తిరిగి ఏది బాగుంది ఏంటి ఎవరిదో కొంటే మనకి ఇబ్బంది ఉండదని చూస్ చేసుకుని అలా తీసుకుంటే ఇబ్బంది ఉండదు వాళ్ళకి. ఓకే. ఇప్పుడు దళార్ దగ్గర పోయిన ఆయన ఎంత కమిషన్ తీసుకుంటాడు గేదె మీద? కమిషన్ అవన్నీ మనం చెప్పకూడదు, ఇంకా చెప్పకూడదు. ఓకే. ఓకే. అంటే తీసుకుంటారు కమిషన్ ఉంటుంది, బార్గెనింగ్ ఉంటుంది. ఇక్కడ మన దగ్గర అయితే రేట్లు అయితే మాట్లాడుకోవచ్చాను, ఇబ్బంది మాట్లాడుకొని తీసుకోవచ్చు. 1,20,000 నుంచి 1,50,000, 1,60,000, 2 లక్షలు 3 లక్షలు గేర్లు ఉన్నాయి అంటే అవి వేరే రేటు సపరేట్ గా ఉంటాయి. ఓకే. సరే తమ్ముడు, ఒకసారి ఫైనల్ గా మనకి కాంటాక్ట్ నెంబర్, ఒకసారి డైరీ ఫామ్ పేరు, అడ్రస్. మన డైరీ ఫామ్ ఏమొచ్చి పండు డైరీ ఫామ్ అన్న, ఆంధ్రప్రదేశ్, తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రి, రామవరం గ్రామం. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 8309495428. ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ. ఓకే. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.